అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను పార్ట్ 6 విందాం. బయట వాతావరణం మెల్లగా మారుతూ ఉంది. అక్కడక్కడ ఆకాశంలో మబ్బులు పట్టున్నాయి. గాలి బలంగా వీస్తోంది. వర్షం రావడానికి సూచనగా సిటీ అవుట్కట్స్లో ఒక సైడ్ కారు ఆపి అక్కడే కారు కానుకుని కింద కూర్చునున్నాడు సిద్ధు. గాలి బలంగా వీస్తుండడంతో తన సూట్ అటు ఇటు ఎగురుతూ ఉంది. సిద్ధు కళ్ళు ఎర్రగా మారున్నాయి. ఆ కంటిలో బాధ కోపం నిండున్నాయి. అలా మౌనంగా కూర్చుని అశోక్ మాటలు గుర్తు చేసుకున్నాడు. సిద్ధు క్యాబిన్ బయట బాల్కనీ దగ్గర నిలబడి మారుతున్న వాతావరణాన్ని చూస్తోంది పూజ. పూజ మనసంతా దిగులుతో నిండిపోయింది. ఏంటి పూజ, రమ్మని పిలిచావు అంది త్రిపుర. కానీ పూజ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తోంది. మళ్ళీ ఏమైందే? ఇంకా సిద్ధు గురించి ఆలోచిస్తున్నావా? కాదు త్రిపుర. అలా అంటున్నప్పుడు పూజ కంట్లోంచి కన్నీరు రావడం గమనించింది త్రిపుర. తను కంగారు పడుతూ, ఎందుకు ఏడుస్తున్నావు పూజ అని అడిగింది త్రిపుర. పూజ వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, నేను సిద్ధు గారు ముంబై వెళ్ళాం కదా. అవును. అది మరి నేను తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర వాడిని చూశాను. ఆ మాటకి త్రిపుర కళ్ళు పెద్దవి చేస్తూ పూజ చేతిని పట్టుకుని, నువ్వు సరిగ్గా చూసావా? ఇంకెవరో అయి ఉంటారు. చూడడం ఏంటే? ఆ నరేష్ నన్ను పేరు పెట్టి పిలిచాడు. నా దగ్గరికి రాబోయాడు. నా అదృష్టం బాగుండి అంతలోనే ఎయిర్పోర్ట్ సిబ్బంది వాడిని ఆపేశారు. నీ అదృష్టం కాదే, వాడి అదృష్టం బాగుంది. అందుకే అక్కడ నేను లేను. ఉండుంటే వాడి 2 చెంపల మీద లాగిపెట్టి కొట్టి లెఫ్ట్ అండ్ రైట్ నాన్ స్టాప్గా డ్రమ్స్ వాయించినట్టు వాడిని 4 పీకేదాన్ని అని ఆవేశంగా అంది త్రిపుర. ఏమోనే, నాకు మాత్రం చాలా భయంగా ఉంది అంది పూజ. నీకెందుకే భయం? అయినా సిద్ధు నీతోనే ఉన్నాడుగా. వాడి గురించి చెప్పి నీ హీరోతో 4 పీకించాల్సింది. వాడి తిక్క కుదిరేది. సచ్చినోడు అని కోపంతో ఊగిపోతుంది త్రిపుర. ఏమోనే, నాకు అప్పుడు ఏం తోచలేదు. వాడిని చూడగానే భయం వేసింది. అంతే, భయపడుతూ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మాత్రం ఏమైందే? సిద్ధుకు చెప్పేవాడి గురించి అప్పుడు ఉంటుంది వాడికి. పూజ ముఖం దిగాలుగా పెట్టి, ఎలా చెప్పనే త్రిపుర? సిద్ధు గారు ఏదో టెన్షన్లో ఉన్నారు. ఇంకా నా గురించి ఏం చెప్పను? ఆయన ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నారు. అవునా? ఏమై ఉంటుంది? అది తెలియకే నేను ఏడుస్తూ ఉంటే మధ్యలో వీడొకటి తయారయ్యాడు నా ప్రాణం తినడానికి. నువ్వు అలా బాధపడకు పూజ. వాడొకవేళ ఇక్కడికి వస్తాడంటావా త్రిపుర? వస్తే చేస్తాడు వెధవ. పూజ, ముందు నువ్వు అలా ఫేస్ పెట్టడం ఆపి ఫస్ట్ ఈ విషయం అహల్య గారికి చెప్పు అంది త్రిపుర. అహల్య గారికా? అవునే, ఇంతకు ముందు వాడిని హ్యాండిల్ చేసింది ఆవిడే కదా. ఇప్పుడు వెళ్ళి చెప్పు. ఇంకంతా ఆంటీ గారే చూసుకుంటారు. చెప్పాలని ఉంది, కానీ ఆవిడ నాకు చాలా హెల్ప్ చేశారు. మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడేయడం ఎందుకని ఆలోచిస్తున్నాను. అయ్యో నా తల్లి, నువ్వేమలా అనుకోకు. నా మాట విని ఈ విషయం ఆంటీ గారికి చెప్పడం బెటర్. ఆ మాటకి పూజ కూడా బాగా ఆలోచించి, సరే అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే చెప్పేస్తానంది. అమ్మయ్య, నా మాట విన్నావు మొత్తానికి. గుడ్ గర్ల్ అని పూజను హక్ చేసుకుంది త్రిపుర. పూజ కూడా గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ త్రిపుర అంది. ఏంటే నన్ను బయటదాన్ని చేసేస్తున్నావు అన్న త్రిపుర మాటకి ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది కదా అంది త్రిపుర. అవును, కానీ సిద్ధుగారు ఇంకా రాలేదు అంది పూజ. మళ్ళీ మొదలెట్టావా అని తల మీద కొట్టుకుంది త్రిపుర. మిథున్ సీరియస్గా డోర్ తెరిచి సిద్ధు క్యాబిన్లోకి వచ్చాడు. లోపల పూజ ఒక్కతే కూర్చునుంది. పూజను చూసి సిద్ధు ఎక్కడా అని అడిగాడు మిథున్. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏదో బిజీ వర్క్ ఉందని వేరే కంపెనీకి వెళ్ళాడంట బావగారు. అశోక్ అనే చెప్పారు అంది పూజ. అవునా అనుకున్నాడు మిథున్. మిథున్ టెన్షన్గా ఉండడం చూసి, ఏమైంది బావగారు అని అడిగింది. నువ్వు నాతో రా పూజ, ఇంటికి వెళ్ళాలి. అమ్మకు హెల్త్ బాగాలేదంట. తార నాన్నకు కాల్ చేసి చెప్పింది అన్నాడు మిథున్. మిథున్ మాటలకి పూజ కూడా కంగారు పడుతూ, అత్తయ్యకి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. తెలియదు పూజ, నాన్న విషయం చెప్పి హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయారు. నేను సిద్ధుకు చెప్పడానికి వచ్చాను, వాడేమో లేడు. సరే ముందు మనం ఇంటికి వెళ్దాంరా అని ఇద్దరు బయలుదేరారు. అహల్య గారి పక్కనే తార టెన్షన్గా కూర్చునుంది. అహల్య గారు బెడ్ మీద పడుకునున్నారు. అప్పుడే పాదసారథి గారు వస్తూనే అహల్య అంటూ పక్కన కూర్చున్నారు. ఏమైందమ్మా అని తారని అడిగారు. తార ఏడుస్తూ, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారని అత్తయ్య కోసం వెయిట్ చేశాను, కానీ ఎంతకూ రాలేదు. అందుకే నేనే పిలవడానికని రూమ్కి వచ్చాను. అప్పటికే అత్తయ్య గారిని ఎంత పిలిచినా మాట్లాడలేదు మావయ్య అని ఏడ్చింది తార. సరిగ్గా అప్పుడే కళ్ళు తెరిచారు అహల్య. అహల్య, నీ హెల్త్ ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్దామా అని పాదసారథి గారు అడిగారు.
నేను బాగానే ఉన్నానండి, కొంచెం బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగాయి అంతే, ఇప్పుడు బాగానే ఉంది. అయినా సరే పద హాస్పిటల్కి వెళ్దాం అన్నారు పార్థసారథి. తార డాక్టర్ని పిలిచిందండి, చెక్ చేసి రెస్ట్ తీసుకోమన్నారు అన్నారు అహల్య. అవును మావయ్య, నేను డాక్టర్ని పిలిచాను, నాకే భయమేసి మీకు కాల్ చేశాను అంది తార. జాగ్రత్తగా ఉండాలి కదా, ఎక్కువగా ఆలోచనలు చేయొద్దంటే వినవు, చూడు ఇప్పుడు ఏమైందో అని బాధపడ్డారు పార్థసారథి. పార్థసారథి గారు చేతిలో చెయ్యేసి నేను బాగానే ఉన్నానండి అన్నారు అహల్య. ఇంతలో మిథున్ పూజలు కూడా అక్కడికి వచ్చారు. పూజ ఏడుస్తూ అహల్య పక్కన కూర్చొని ఏమైంది అత్తయ్య మీ హెల్త్కి అని అడిగింది. మిథున్ కూడా టెన్షన్గా అమ్మా ఏమైంది అని అడిగాడు. అహల్య గారు నవ్వుతూ నేను బాగానే ఉన్నానమ్మా, మీరందరూ అనవసరంగా కంగారు పడకండి, ఏదో కొంచెం కళ్ళు తిరిగాయి అంతే అందావిడ. టైంకి ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాలి కదమ్మా, చెప్తే వినవు అన్నాడు మిథున్. అరే నాన్న, నాకేం కాలేదు, కానీ మీరు మీ రూమ్కి వెళ్ళండి, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చుంటారు. అమ్మా తారా, పెద్దోని తీసుకెళ్ళు అని వాళ్ళు పంపించేశారు అహల్య. నువ్వు కూడా వెళ్ళు తల్లి, వెళ్ళి రెస్ట్ తీసుకో, కంగారు పడుకో అని పూజను కూడా వెళ్ళమని చెప్పారు. సిద్ధు ఎక్కడా, మీతో రాలేదా అని అడిగారు పార్థసారథి. బిజీ వర్క్ ఉందని అశోక్ అనేదో బయటకు వెళ్ళారు మావయ్య అని చెప్పింది పూజ, వాళ్ళు ఇంకా టెన్షన్ పెట్టడం ఇష్టం లేక. అందరూ వెళ్ళిపోయాక అహల్య టెన్షన్ పడుతూ ఏవండి మీకు విషయం చెప్పాలి అంది అహల్య. అహల్యను చూస్తూ ఎందుకు తొందరపడతావు, మెల్లిగా మాట్లాడు అన్నారు ఆయన. లేదండి, ఇది చాలా సీరియస్ విషయం, ఇప్పటికీ మీకు చెప్పకుండా ఆలస్యం చేశాను అన్నారు అహల్య. ఏంటి అహల్య, ఏం మాట్లాడుతున్నావు, ఏంటా విషయం అన్నారు పార్థసారథి. ఆ చలపతి ఫోన్ చేశాడండి అని పార్థసారథిని పట్టుకుని ఏడ్చింది అహల్య. చలపతి పేరు వినగానే పార్థసారథి గారు కూడా కంగారు పడ్డారు. రూమ్లో పూజ అటు ఇటు తిరుగుతూ సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పటికే చీకటి పడింది, బయట హోరుగా వర్షం పడుతోంది. మధ్య మధ్యలో విండో వైపు చూస్తూ ఉంది పూజ. సిద్ధు గారికి అసలు ఏమైంది, ఇంకా ఇంటికి రాలేదు అని మళ్ళీ ఫోన్ చేసింది, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. కోపంగా తన చేతిలో ఉన్న ఫోన్ బెడ్ మీదకి విసిరి అసలు సిద్ధు గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్లారు అనుకుంది. అప్పుడే విండో బయట నుంచి సిద్ధు కారుని చూసింది పూజ. సిద్ధు గారు వచ్చారని సంతోషంగా కిందకి పరిగెట్టింది పూజ. తలుపులు తీసి ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి పూజ ఒక్కసారిగా షాక్ అయింది. ఇక్కడ అహల్య పార్థసారథి గారిని పట్టుకుని ఏడుస్తూ ఉంది. నువ్వేదో తప్పుగా వినుంటావు అహల్య, వాడై ఉండడు, నువ్వు సరిగ్గా వినుండవు, అయినా చలపతి జైల్లో ఉన్నాడు కదా. అయ్యో అలాంటిదేం కాదండి, ఖచ్చితంగా వాడు చలపతే, వాడు నాతో మీరు చేసిన దాన్ని బదులివ్వడానికి వచ్చానని అన్నాడు, అంటే బహుశా వాడు జైలు నుంచి రిలీజ్ అయి ఉండాలి. అవునండి, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అహల్య నువ్వేం దిగులు పడకు, వాడు మనల్ని ఏం చేయలేడు. ఏమోనండి, నాకు చాలా భయంగా ఉంది, ఒకవేళ వాడు మన సిద్ధుకి పూజకి నిజం చెప్పేస్తే ఇంకేమైనా ఉందండి అని అహల్య భయపడుతూ ఏడుస్తోంది. నువ్వు అలా ఎందుకు ఊహించుకుంటావు అహల్య, అలాంటిదేం జరగదు, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేనున్నానుగా వాడి సంగతి చూసుకోవడానికి, మన జోలికి వాడిని రానివ్వను అని అహల్య గారి ధైర్యం చెప్పారు పార్థసారథి గారు. అహల్య గారు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అహల్య గారిని అలా చూడలేక ఒక పని చేయి అహల్య. ఏంటండి, ఈసారి చలపతి గారిని ఫోన్ చేస్తే నాతో మాట్లాడమని చెప్పు అన్నారు ఆయన. సరే అండి చెప్తాను. సర్లే నువ్వు ఇంక నిద్రపో, వాడి గురించి ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోకు అని అహల్య గారు కళ్ళు తుడిచి చెప్పారు పార్థసారథి. కాసేపటికి అహల్య నిద్రలోకి జారుకుంది. అహల్య నిద్రపోయాక పార్థసారథి గారు వారి రూమ్కి ఉన్న బాల్కనీలోకి వచ్చి ఫోన్ తీసి ఒకరికి మెసేజ్ చేశారు. అలా అక్కడే నిలబడి బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నారు. బయట కురుస్తున్న వర్షం కూడా రాబోయే వారి జీవితాల్లో కలిగే మరో అలజడికి సంకేతమా ఏంటి అని అనిపిస్తోంది పార్థసారథి గారికి. ఇక్కడ పూజ ఎదురుగా నిలబడున్న సిద్ధుని చూసి షాక్ అయింది. సిద్ధుని పట్టుకుని డ్రైవర్ నిలబడున్నాడు. ఏమైంది సిద్ధు గారికి అని కంగారు పడింది పూజ. సార్ డ్రింక్ చేశారు మేడం, డ్రైవింగ్ చేయలేనని నాకు కాల్ చేసి రమ్మన్నారు మేడం అని చెప్పాడు డ్రైవర్. సిద్ధు చేతిని తన భుజం మీద వేసుకుని గట్టిగా సిద్ధుని పట్టుకుని సరే ఇంక నువ్వు వెళ్ళిపో అని డ్రైవర్ని పంపించేసింది. సిద్ధుని పట్టుకుని మెల్లగా అడుగులు అడుగులు వేస్తూ తన రూమ్ వైపు నడుస్తోంది పూజ. సిద్ధు తూలుతూ అటు ఇటు నడుస్తూ ఊగుతూ ఉన్నాడు. సరిగ్గా నడవండి, ఇప్పుడు ఏమైందని ఇంతలా స్పృహ లేకుండా తాగొచ్చారు అని సిద్ధుని పట్టుకుని నడవలేక నడుస్తుంది పూజ. ఇంతలో సిద్ధు ఒక మెట్టు తగిలి కింద పడ్డాడు. కింద పడ్డ సిద్ధుని పైకి లేపి పట్టుకుంది పూజ. రే ఎవట్రా నన్ను పడేసింది
ధైర్యం ఉంటే నా ముందుకు రారా అని మత్తులో అరిచాడు సిద్ధు. అరవకండి, అత్తయ్య వాళ్ళు లేస్తారు అని సిద్ధు నోటికి చేతిని అడ్డం పెట్టి, మిమ్మల్ని ఎవరూ పడేయలేదు, మీరే పడ్డారు, సరిగ్గా నడవండి అని ఆయాసపడుతూ రూమ్లోకి తీసుకుని వచ్చింది. పరుపు మీద సిద్ధుని పడుకోబెట్టి కొంచెం పక్కనే తను కూడా బెడ్ మీద పడి ఆయాసపడుతోంది. పక్కనే ఉన్న సిద్ధు తన్నే చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగాడు తాగిన మైకంలో. అప్పుడే పూజ కూడా సిద్ధుని చూసింది. టక్కున పైకి లేచి, నేనెవరా, నీకేమీ కాని పూజని అంది సిద్ధుని చూస్తూ బాధగా. సిద్ధు పూజ చేతిని పట్టుకుని తన మీదకు లాక్కుని గట్టిగా తన గుండెలకు అదిమి పట్టుకుని తనను కౌగిలించుకుని కళ్ళు మూసుకున్నాడు సిద్ధు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ సిద్ధు గుండె చప్పుడు వింటూ ఉంది పూజ. ఎవరన్నారు నువ్వు నాకేం కావని? నువ్వు నా పూజవి, నా ప్రాణానివి అని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు సిద్ధు. ఆ మాట విన్న పూజ ఆశ్చర్యంగా, మీరేమంటున్నారు అంది. సిద్ధు మాట్లాడేది అర్థం కాక. సిద్ధు మౌనంగా తను అలానే పట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. సిద్ధుగారు అని మళ్ళీ పిలిచింది పూజ. సిద్ధు పూజను పట్టుకుని చిన్నగా ఏడుస్తున్నాడు. పూజ సిద్ధు నుంచి విడిపించుకుని కూర్చుని, ఎందుకు ఏడుస్తున్నావు సిద్ధు, ఏమైంది అని సిద్ధు ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అడిగింది పూజ. తననే చూస్తున్న పూజని మగతగా చూస్తూ పూజ ముఖం మీద పడిన జుట్టుని తన మునివేళ్లతో చెవి వెనకకు సరిచేస్తూ తన చేతిని పూజ చెంపక ఆనించి లేచి ఎదురుగా కూర్చున్నాడు సిద్ధు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అసలు నా మనసులో మాట నీకు చెప్పేలోగానే నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? సిద్ధు మాట విన్న పూజకు ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. నేనా నిన్ను వదిలి వెళ్ళిపోయింది? ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో నన్ను వదిలి అమెరికా వెళ్ళిపోయింది నువ్వు అని ఏడుస్తూ ఓ చేత్తో సిద్ధు గుండెల మీద తన్నుతూ వెంటనే సిద్ధుని పట్టుకుని ఏడ్చింది పూజ. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా చుట్టుకుని ఏడుస్తున్నారు. ఎందుకురా నన్ను వదిలి వెళ్ళిపోయావు? నేను ప్రతి క్షణం తలుచుకుని నువ్వు వస్తావని నీకోసం ఎంతగా ఎదురు చూసి కుమిలిపోయేదాన్నో నీకేం తెలుసు అని ఏడుస్తోంది పూజ. పూజను వదిలి లేచి పరుగు పక్కనే కూర్చుని చిన్నగా నవ్వాడు సిద్ధు. తన పక్కనే కూర్చుని అయోమయంగా చూసింది పూజ. బహుశా మనం ఇద్దరం తెలియకుండా ఒకే ప్రయాణం చేస్తున్నాం అంటూ పూజను చూస్తూ అన్నాడు సిద్ధు. నేను అమెరికాలో ఉన్నా కూడా నా మనసంతా నువ్వే నిండున్నావు తెలుసా? నిన్నేను ప్రతిక్షణం తలుచుకుని ఒంటరిగా నాలో నేను ఏడ్చిన రాత్రులు పగలు లెక్కలేనన్ని. అలా సిద్ధు చెప్తుంటే పూజ అలానే వింటూ ఉంది. సిద్ధు చిన్నగా నవ్వుతూ, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను మహారాణిలా చూసుకుని మురిసిపోవాలని ఎన్నో కళ్ళ కన్నాను. కానీ నా కలలన్నీ నా కళ్ళ ముందే ఆవిరవుతుంటే చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేకపోయాను పూజ అని ఏడుస్తున్నాడు సిద్ధు. సిద్ధు కంట్లో కన్నీరు చూసి పూజకు కూడా ఏడుపు ఆగలేదు. నువ్వు నా కళ్ళ ముందే రోజు తిరుగుతూ ఉంటే నువ్వంటే ఇష్టం లేనట్టు రోజు నటిస్తూ బ్రతుకుతున్నాను. నా మనసుకు చాలా కష్టంగా ఉంది బంగారం అన్నాడు సిద్ధు. సిద్ధు చెంపపై జారుతున్న కన్నీరు తుడుస్తూ, ఇంత ప్రేమను గుండెల్లో దాచుకుని ఎందుకు ఇన్ని రోజులు నేనంటే ఇష్టం లేదని నటించావు? ఎందుకురా అంటూ సిద్ధు కళ్ళలోకి చూస్తూ అడిగింది పూజ. అప్పటి వరకు ఏడుస్తున్న సిద్ధు కళ్ళు వెంటనే ఒక్కసారిగా కోపంగా ఎర్రగా మారిపోయాయి. పూజ చేతిని పక్కకు గట్టిగా విసిరేశాడు సిద్ధు. పూజ ఆశ్చర్యంగా చూస్తూ ఒకంత భయపడుతూ, ఏమైంది సిద్ధు అని అడిగింది. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ పైకి లేచి నిలబడ్డాడు సిద్ధు. అలా కిందే కూర్చుని సిద్ధుని చూస్తూ ఉంది పూజ. నా కళ్ళ ముందే కాదు, నా జీవితం నుంచి కూడా వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చున్నాడు సిద్ధు. అసలు పూజకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక చూస్తోంది పూజ. సిద్ధు దగ్గరికి వెళ్ళి చిన్నగా సిద్ధుని కుదిపింది. సిద్ధు మౌనంగా చూస్తున్నాడు. తన కళ్ళల్లో కోపం బాధ కనిపిస్తున్నాయి పూజకు. సిద్ధు, ఏదైనా ఉంటే నాకు చెప్పు. అంతగా నాతో కూడా చెప్పలేని బాధ ఏం కలిగింది నీకు? నాకు తెలియకుండా నీ జీవితంలో ఏదైనా జరిగిందా? నాకు చెప్పు సిద్ధు, నీ బాధను తగ్గించడానికి నేను చేయగలిగేది చేస్తాను అంటూ ఏడుస్తోంది పూజ. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నా బాధ ఎవరూ తీర్చిన అవసరం లేదు. నన్ను ఇలా ఒంటరిగానే వదిలేయి. నన్ను ఇలానే చీకట్లోనే ఉండని పూజ. ఇదే నాకు సరైన శిక్ష అని అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళాడు సిద్ధు. సిద్ధు ఎందుకు అలా అంటున్నాడో తెలియక, శిక్ష ఏంటి సిద్ధు? అయినా నిన్ను నువ్వు శిక్షించుకునేంత నేరం నువ్వేం చేశావని? నాకు చెప్పు సిద్ధు అని తన ముందు నుంచుని ఏడుస్తూ అడిగింది పూజ. పూజని సిద్ధు పక్కకు తోసి, నా జీవితంలోంచి వెళ్ళిపోమంటే నీకు అర్థం కాదా? నేను నీకేం చెప్పను, వెళ్ళిపోనా ముందు నుండి, నన్ను ఇలానే వదిలే అని బలంగా గోడను గట్టిగా గుద్దాడు. ఉదయం తగిలిన గాయం రేగి మళ్ళీ రక్తం కారుతోంది ఆ చేతి నుండి. వెంటనే పూజ కంగారుగా, సిద్ధు రక్తం వస్తోంది అని చేతిని పట్టుకుంది.
సిద్ధు విసుగ్గా చేతిని వెనక్కి లాక్కొని కింద కూర్చుని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. సిద్ధు పక్కనే కూర్చుని తను అలా చూడలేక బాధగా తను కూడా ఏడుస్తోంది పూజ. కాసేపటికి సిద్ధు అలా ఏడుస్తూనే మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. కింద పడుకున్న సిద్ధు దగ్గరగా జరిగి తన తల్లిని ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా తలనిమిరింది పూజ. ఇందాక సిద్ధు అన్న మాటలు తలుచుకుని బాధపడింది. నేను మాత్రమే నిన్ను ప్రేమించాలని అనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాను సిద్ధు. కానీ అసలు నీ జీవితంలో ఇంత బాధ ఎందుకు? ఎవరి వల్ల కలిగిందో తెలుసుకుని నీ బాధ తీరుస్తాను. నీకు దూరమైన నీ సంతోషాలను తిరిగి తీసుకొచ్చి నేను ఇంతకుముందు సిద్ధులా మారుస్తాను. అప్పుడే నీకు నా మదిలో ఉన్న ప్రేమను చెప్తాను సిద్ధు అని సిద్ధును చూస్తూ ఏడుస్తూ అనుకుంది పూజ. బాల్కనీలో నిలబడి ఉన్న పాదసారథి గారు భుజమే చేయి వేశారు ఒకరు. పాదసారథి గారు వెనక్కి తిరిగి, వచ్చావా, నీకోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను అన్నారు ఆయన. మందుమత్తులో ఉన్న సిద్ధు తన మనసులో మాటని పూజకు చెప్పేశాడు. సిద్ధు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని పూజకు అర్థమైంది. కానీ మరి ఎందుకు తన దూరం పెడుతున్నాడు? దాని వెనుకున్న కారణం ఏంటి? అహల్య గారికి అన్నోన్ నెంబర్ నుండి కాల్స్ ఎందుకు వస్తున్నాయి? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.